నమస్కారం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయింది. కానీ నిరసన రూపాలు వ్యక్తం చేయడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలమవుతున్నాయని నేను అంటున్నాను. ఒకనాడు బ్రిటిష్ కాలంలో వలసపాలనలో కొన్ని నిరసన రూపాలు మనం వ్యక్తం చేసుకున్నాం. అంటే రకరకాల ధర్నాలు కానీ, లేకుంటే రాస్తారోకోలు కానీ, ఏదైనా సరే. అంటే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడడానికి అవసరమైన పోరాట పద్ధతులు మనం అవలంబించాం. అందులో గాంధీ మహాత్ముడేమో స్వచ్ఛందంగా అయ్యా శాంతి అహింస అన్నారు. నిజంగా చెప్పాలంటే అది మంచి పని. కాకపోతే సుభాష్ చంద్రబోస్ గారు కాదు కదా ఇట్లా వినరు, వీళ్ళు విదేశీ గడ్డ మీద విదేశీ వాళ్ళతో సహకారం తీసుకోవాలి, పోరాటం చేయాలన్నాడు. అదో రూపం. అట్లాగే భగత్ సింగ్ గారు ఏమన్నారంటే కత్తి కత్తే, కన్ను కన్ను, పన్నుకు పన్నే సమాధానం, వీళ్ళు ఇట్లా వినరు, విధ్వంసం చేయాల్సిందే అని ఆయన అనుకున్నాడు. రకరకాల నిరసన రూపాలు వ్యక్తం చేసి మొత్తం మీద ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అగ్నికి ఆహుదైన వాళ్ళు ఉన్నారు, పెద్ద ఎత్తున మరి ఈ ఉద్యోగాలు ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. రకరకాల పోరాట పద్ధతుల ద్వారా స్వాతంత్రం తెచ్చుకున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పాలకులే కదా, మరి మన పాలకుల మీద మనం ఎట్లా నిరసన రూపాలు వ్యక్తం చేయాలి? ఉదాహరణకు తల్లిదండ్రులు ఏదైనా కొనియకపోతే పిల్లవాడు ఏం చేస్తాడు, చేతిలో ఏది ఉంటే అది విసిరి కొడతాడు. కానీ తల్లిదండ్రులు మెడకాయకు చంపేయడు కదా. అట్లాంటి సంఘటనలు కూడా చూస్తున్నాం. ఇవాళ సెల్ ఫోన్ ఇవ్వకపోతే తల్లిదండ్రులు చంపే పరిస్థితి వస్తుంది. అంటే పిల్లలు ఎట్లా చెడిపోతున్నారో చూస్తున్నాం కదా. నేను సెల్ ఫోన్ ఇవ్వకపోతేనో, లేకపోతే ఏదైనా కొనియకపోతేనో తల్లిదండ్రులను చంపిన వాళ్ళు ఉన్నారు, తాము ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సరిగ్గా అదే పద్ధతిలో ఇవాళ సమాజం కూడా మారుతుందా అని నాకు అనిపిస్తుంది. ఆవేదనతో మాట్లాడుతున్నాను. అంటే నిరసన రూపాలు గతంలో వలస పాలకుల మీద ఏం నిర్ణయం చేసినా మనం ఇప్పుడు మన పాలకుల మీద మనం ఎట్లా చేయాలి? దానికి ఒక క్రమశిక్షణ కలిగితే గాంధీ మహాత్ముడు చెప్పిన సిద్ధాంతం ఇప్పటికి కూడా ఆచరణ సాధ్యమే అంటున్నాడు. చాలామంది ఏమన్నారంటే ఈ చెంప చూపెడితే ఈ చెంప కొడితే ఆ చెంప చూపెడితే చెల్లుతుందని. చెల్లింది కదా. మరి గాంధీ మహాత్ముడు అయితే ప్రతిపాదించిన సత్యం అహింస పోరాటం ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఆదరణ పొందింది. నెల్సన్ మండేలా లాంటి వాళ్లకు, ఐన్స్టీన్ లాంటి మహానుభావులకు ఒక రక్త మాంసాలున్న వ్యక్తి ఈ భూమి మీద తిరిగిండా అని ఆయన ఆశ్చర్యపోయేంత మాట్లాడాడు. అందుకని నేను ఏమంటున్నానంటే చాలా ఉద్యమాలకు మనం ప్రేరణ అని వాళ్ళ గాంధీ విగ్రహాలను ప్రపంచవ్యాప్తంగా పెట్టుకుంటున్నారు. ఈ స్థితిలో మనం గాడ్సే మాటలు పాటిస్తున్నామని నేను అంటున్నాను. ఒక మాట, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ధర్నాలు చేస్తారు, ప్రభుత్వంలో లేనివాడు ధర్నాలు చేస్తుంటాడు. అంటే ప్రజా జీవితానికి ఆటంకం కలిగించడం కాదా అని నేను అంటున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. గతంలో కూడా బీఆర్ఎస్ చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు రకరకాలుగా రాష్ట్రం మొత్తం పిలిపించి చేశారు కదా. ఆనాడు ఇదే మాట మాట్లాడి అంటే ఏమవుతుందంటే రాజుగారి పెద్ద పిల్ల మంచిదంటే చిన్న పిల్ల మంచిది కాదా అనే ప్రశ్న వస్తుంది. కనుక డిస్క్లైమర్ నేనే పెట్టుకుంటున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పు అని అంటే గతంలో బీఆర్ఎస్ చేసింది తప్ప ఒప్పుగా అని నన్ను అడిగే ప్రయత్నం ఉంటుంది. చాలామంది చేస్తుంటారు. ఎందుకంటే ఇట్లాంటివి వస్తున్నాయి మనకు. కనుక డిస్క్లైమర్ ఏంటంటే గతంలో చేసిన తప్పే ఇప్పుడు చేసిన తప్పే అంటున్నాడు. గతంలో తప్పు చేసినప్పుడు హెచ్చరించినాం, మా వాళ్ళను వినకపోతే మీ కర్మానం ప్రజలు ఎక్కడ కూర్చుని అక్కడ కూర్చుని పెట్టారు. గతంలో బీఆర్ఎస్ కూడా ప్రభుత్వంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయడానికి ధర్నాలు రాస్తారోకలు చేసింది. ఇది కరెక్ట్గా ఉంటున్నాడు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకా బాధ్యతగా ఉండాలి. చలో రాజ్భవన్ అని ఇవాళ ప్రభుత్వం పిలిపించింది. అంటే పార్టీ పిలిపించింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని సహకరించడానికి ముఖ్యమంత్రితో సహా అధికార పీఠం అంతా కలిసి మంత్రులు ముఖ్యమంత్రి అందరూ వేరు. పార్టీ వ్యక్తులు చేసుకుంటే వేరు, కానీ ముఖ్యమంత్రి మంత్రులు కూడా గతంలో బీఆర్ఎస్ చేసింది కూడా అదే కదా. అవసరమైతే ఆయన కూడా కూర్చున్నాడు. ఎవరు కేసీఆర్ గారు కూడా కూర్చున్నారు ధర్నాలలో అట్లాగా. కనుక ఇప్పుడు మళ్ళీ ఇది ఒక సందర్భం వస్తుందని చెప్తున్నాను నేను. సందర్భం ఏమిటంటే కేంద్రంలో అదాని మోడీకిను అదానికి ఉన్న సంబంధాన్ని బట్టి దాన్ని వీళ్ళు నిరసన వ్యక్తం చేద్దాం అనుకున్నారు. అది ప్రపంచ ప్రజల సమస్యనా, దేశ ప్రజల సమస్యనా? అదాని పెట్టుబడులు నువ్వు కూడా తీసుకుంటావు కదా, నీ సంగతి ఏంది, మరి రద్దు చేసుకుంటావా అని ఇటుపక్క బీఆర్ఎస్ హరీష్ రావు అడుగుతున్నాడు. అంటే నీకు ముద్దు వారికి వద్దా? అంటే మీరు చేస్తే సంసారం, ఎదుటి చేస్తే వ్యభిచారమా? ఇవి అంటే దుర్మార్గ సామెతలు వాడవద్దు అనుకుంటే వాడాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం అదానితో కాంట్రాక్ట్లు కుదిర్చుకుంటే తప్పు అవుతుంది మీకు, మీరు కుదిర్చుకుంటే గొప్ప. నేను రెండు తప్పు కాదంటున్నాను. ఒక పెట్టుబడిదారుడు వచ్చినప్పుడు లీగల్గా సరిగ్గా అవినీతి లేకుండా ఒప్పందాలు కుదిరించుకొని పని సరిగ్గా చేసుకుంటే ఎవరిదైనా తప్పు కాదు. డబ్బుకు కులము మతము ప్రాంతము భాష ఏ ఉండదు. డబ్బు డబ్బే, డబ్బు మాట్లాడుతుంది. డబ్బు మాటలు మాట్లాడుతుంది. డబ్బుకు డబ్బు భాష ఉంటుంది. కనుక మనకు అవసరం పెట్టుబడులు పెట్టేవాడు వస్తే తీసుకుందాం. అదాని ఎందుకు నిషేధం విధించాలి? అదాని మీద అవినీతి ఉంటే వ్యతిరేకించాలి.
కనుక ఎక్కడో అమెరికాలో చేసిండు, ఇక్కడెక్కడో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు, ఇంకెవరో తీసుకున్నారు అనే మాటకు వచ్చినప్పుడు రేపు పొద్దున ఈ అవినీతిని బాసటగా పెట్టుకొని అదాని పెట్టుబడులు నిర్వహించడం సరిగింది కాదు. ఇది రెండోది మణిపూర్ మంటలకు కారణం ఎవరు? ఇప్పుడంటే మహా అంటే 10 ఏళ్ళు అయింది, 11 ఏళ్ళు అయింది బీజేపీ ప్రభుత్వం వచ్చి. అంతకుముందు ఎవరు మణిపూర్ మంటలు లేవా? అంతకుముందు మణిపూర్లో కాంగ్రెస్ హయాంలో చాలా కూల్గా ఉందా? ఇవాళ మణిపూర్లో 3 రకాల కోణాలతో ఉద్యమం జరుగుతుంది. ఒకటి విదేశీ కోణము, ఒకటి స్వదేశంలో ఉన్న జాతుల సమస్య, మూడోది ప్రభుత్వాల వైఫల్యం. ఈ 3 కూడా ఈ కాంగ్రెస్ హయాంలో కూడా ఉన్నాయి. ఈ రెండింటిని ఆసరా చేసుకొని అటు మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడి దీన్ని తక్కువ మాట్లాడిండ్రు. అది కూడా ఒక బహాన పెట్టుకున్నారు, అది అంటే బాగుంటుంది కదా అని. కానీ మోడీ అదాని సంబంధం గురించి ప్రశ్నించడానికి ఇవాళ ధర్నాలు చేసినట్టు అయింది. కనుక రాస్తా రోకోలు ఏదైతే ధర్నాలు ప్రభుత్వాలు చేయకూడదు. ఎవరు చేసినా తప్పే. ప్రజా జీవితానికి ఆటంకం కలిగించి ఇట్లాంటి పనులు చేయడం వల్ల ప్రజలు అసహించుకుంటున్నారు. అంటే మీరే ప్రభుత్వంలో ఉంటారు, మీరే కొట్టుకుంటారు, మీరు ధర్నాలు చేసుకుంటారు. ప్రజల నిత్య జీవితానికి సంబంధం ఎంత కష్టమైంది. విమానాశ్రయానికి పోయే వాళ్ళు ఉంటారు, వీళ్ళ ధర్నా వల్ల ట్రాఫిక్ ఆగిపోతే ఎవరు నష్టపోతారు? ఓ ఇంటర్వ్యూ పోవాల్సి ఉంటారు, వాళ్ళు లేకుంటే ఇంకేదైనా ఒక ఆసుపత్రికి పోవాల్సి ఉంటారు. అటువంటి ఎప్పుడే ఎట్లా అంటే ముందస్తు జాగ్రత్త తీసుకున్నాం, మేము రహదారులు క్లియర్ చేసినాం, ఈ రహదారి బంద్ చేస్తాం ముందే ప్రకటించిన అనొచ్చు. అందరూ ప్రతిరోజు పేపర్ చూసి ప్రతిరోజు చేయగలుగుతారా? మీరు తీసుకున్న టైం ఏంది? పర్మిషన్ తీసుకోవడానికి కూడా లేదు కదా. మీరే ప్రభుత్వం, మీరే పర్మిషన్ ఇచ్చుకుంటారు, మీరే రోడ్డు మీద కూర్చుంటారు. డైరెక్ట్గా సరాసరి మీరు రాజ్భవన్కి వెళ్ళి వినతి పత్రం ఇస్తే ఎవరు వద్దన్నారా? అంటే కాదు కదా, రాద్ధాంతం చేయాలి, కుండ బద్దలు ఉంటాయని పబ్లిసిటీ సంపాదించుకోవాలి, రోడ్డు మీద బైఠాయించాలి, రోడ్డు మీద లోపలికి పోనీ. ఇదే కదా మీరు చేసిన పని. నిజంగా చెప్పాలంటే మీరు 5-10 మంది ప్రతినిధి బృందం మేము రాజ్భవన్కి వస్తాం, చలో రాజ్భవన్ కాదు మేము వస్తాం, ఈ ప్రజా సమస్య మీద వినతి పత్రం ఇస్తా, కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన ప్రజా వ్యతిరేక చర్యలను ఖండిస్తున్నా అని మంచి స్టేట్మెంట్ ఇవ్వండి, లోపలికి పోయొచ్చి. ఇది కాదు మనకు కావాల్సింది. నానా యాగి చేయాలి, చాలా పెద్ద ఎత్తున హంగామా చేయాలి, పబ్లిసిటీ చేసుకోవాలి, రేపు మేమేదో చేసినామని ఉండాలి. అంటే అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ కనుక అధికారంలో ఉన్నాం కనుక అంతకంటే ఎక్కువ చేయాలి. ప్రతిపక్షంలో ఎట్లాగో సాగవు. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న చోట, అధికార పక్షం బీజేపీ ఉన్న చోట 4 రోజులు ముందస్తు అరెస్టులు చేస్తారు, ఒకటి పడేస్తారు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. కనుక అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అధికారంలో ఉండి ఇప్పుడు వీళ్ళు చేసిన అధికార పార్టీకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. ప్రజా జీవనానికి ఆటంకం కలిగించకండి. స్వాతంత్రోద్యమం కన్నా ముందు మీరు నెలకొల్పిన పద్ధతులు ఇప్పుడు వద్దు, నిరసన రూపాలు మార్చుకోండి. నిరసన రూపం ఏమైనా ఉంటే కూడా నిరసన చేయండి, కానీ క్రమశిక్షణతో నిరసన చేసే క్రమం చాలా ఉన్నాయి. కొత్త పద్ధతులు చేసుకుందాం, కొత్త పద్ధతులని, కొత్త నిరసన పద్ధతులు కనుక్కుందాం. నేను చెప్పిన రాస్తారోక చేద్దాం అనుకునే బదులు మీరు క్యూ కట్టి మంచిగా చక్కగా రాజ్భవన్కి అందరూ చేతులు కట్టుకొని పోయిరండి, ఎవడొద్దంటాడు. అందుకని ఇవన్నీ కూడా సరైనవి కావు. నిరసన రూపాల మీద నా నిరసన వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్యవాదిగా మీ నిరసన రూపాలు మార్చుకోమని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.